మహంతి కేర్ ఆఫ్ ఐఐఎఫ్ఎస్సి 2014లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అనే ఇన్స్టిట్యూట్ ని స్థాపించి రియల్ టైం ప్రాక్టికల్స్ ని అందిస్తూ ఫైర్ డిపార్ట్మెంట్ లో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న శ్రీను మహంతితో ఫేస్ టు ఫేస్. సో ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ ట్రైన్ చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని తెలుసుకోవచ్చా సార్? అరౌండ్ 10+ బ్యాచెస్ వెళ్ళాయండి. దీంట్లో మనకి చాలా వరకు మా దగ్గర ఫ్రెషర్స్ ఎవరు కూడా మోస్ట్లీ ఫ్రెషర్స్ అనేవాళ్ళు మా దగ్గర ఇన్ టైంలో జాబ్స్ అయితే తీసేసుకుంటారండి. మాకు క్యాంపస్ జరుగుతాయి ఇండస్ట్రీస్ నుంచి మాకు. సో మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాం కాబట్టి సో చాలా ఇండస్ట్రీస్కి మన స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేస్తాం. చాలా ఈజీగా మనం అయితే జాబ్ ప్లేస్మెంట్ అనేది మన ఆర్గనైజేషన్లో మనం ఇచ్చే ట్రైనింగ్ బేస్ బట్టి సో వాళ్ళు చాలా ఈజీగా ప్లేస్మెంట్ అనేది మంచి ఇండస్ట్రీలో వాళ్ళు పొందగలుగుతున్నారు విత్ గుడ్ శాలరీ. ఇన్ కేస్ అబ్రాడ్లో వర్క్ చేయాలనుకుని అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఇండియాలో వర్క్ చేయాలని ఇండియా. సో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇండియాలో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయని చెప్పొచ్చండి. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఇండియాలో కొడుతున్నారు కంపేర్ టు అబ్రాడ్ అండి రైట్ నౌ. శ్రీను మహంత్ గారు, మీరు ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్నారు. అయితే మీరు కూడా ఏమన్నా క్లాసెస్ చెప్తారా? లేదు సార్, నాకు యాక్చువల్గా నేను వచ్చి యాజ్ ఎ సేమ్ ఫీల్డ్ అండి. నేను 14+ ఇయర్స్ నేను సేమ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. నా అడ్వాంటేజ్ ఏంటంటే నాకు దీంట్లో పూర్తిగా అవగాహన ఉండడానికి, అంటే అవగాహన ఉన్న వాళ్ళ ద్వారా రన్ చేసే ఆర్గనైజేషన్ ఎంత సాలిడ్గా ఉంటుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ నేను ఈ రిలవెంట్ ఫైర్ సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంట్ రిలవెంట్ నేను యాజ్ ఏ అసిస్టెంట్ నుంచి మేనేజర్ క్యాడర్ వరకు నేను వర్క్ చేసిన రోల్స్ చాలా ఉన్నాయి. సో దీని మీద చాలా కమాండ్స్ ఉన్నాయి. నేను ఎంఎన్సి థాయిలాండ్ రిలేటెడ్ కంపెనీలో కూడా వర్క్ చేసి ఉన్నాను. సో అంతే ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రకరకాల ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ వల్ల సో మనం మన స్టూడెంట్స్కి కూడా చాలా మంచి కెరియర్ని డెవలప్ చేయొచ్చు. బట్ నేను ట్రైనింగ్స్ తీసుకునేది నా టీము సపరేట్ ట్రైనింగ్ టీం ఉంటుంది. బట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మనం ఎప్పుడు ట్రైనింగ్స్ అయితే ఈ మధ్య నేను క్యారీ చేయలేదు. బట్ ప్రీవియస్లీ నేను మంచి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసేవాడిని. ఇండస్ట్రీస్ రిలవెంట్ అయ్యి ఉండొచ్చు, నా స్టూడెంట్స్కి అయ్యి ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ప్యూర్లీ వీ గివెన్ ద సజెషన్స్ హౌ టు డెవలప్. సో 10 years చూసారు కదా బ్యాచెస్. సో ఫ్రెష్ బ్యాచెస్ కి ఈ 10 years అనుభవాన్ని మీరు స్టూడెంట్స్ షేర్ చేసుకుంటాను. సో నాలో అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్తో మనం మాట్లాడడం, వాళ్ళ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే మన ఎక్స్పీరియన్స్ అనేది చాలా సాలిడ్ అండి. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే. సో ఇండస్ట్రియల్ కరికులం ఇండస్ట్రీ ఎట్లా తీసుకుంటుంది, ఇండస్ట్రీస్కి ఏం కావాలి అనేది మనకు తెలిసేటప్పుడు స్టూడెంట్కి ఏం కావాలనేది మనం ఇస్తాం. సో ఆ ఇన్పుట్స్ 100% వాళ్ళ జాబ్లో ఈజీగా ఉపయోగపడతాయి. సో మనం పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నా ఫోకస్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నేను వాళ్ళ ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నానో వాళ్ళ ట్రైనింగ్ బేస్ పైన ఉంటుంది. సో ఎప్పుడైతే స్టూడెంట్ని బట్టి నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నానో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆ థియరిటికల్ నాలెడ్జ్ రెండూ ఉండేటప్పుడు ఇండస్ట్రీ కంపల్సరీ వాళ్ళని తీసుకుంటుంది. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండేటప్పుడు ఈజీగా వాళ్ళు జాబ్ సంపాదిస్తారు. దాంట్లో పెద్దగా మేము ఇది ఇండస్ట్రీని నాక్ చేయాల్సిన పని కూడా లేదు సార్, ఎందుకంటే మా దగ్గరకు వచ్చే ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. సో లొకేషన్స్ ఎక్కడెక్కడ సార్ ట్రైనింగ్, మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్? మాది ఇప్పుడు వచ్చేసి మోస్ట్లీ వైజాగ్ అనేది మెయిన్ క్యాంపస్ అండి. విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళంలో 1 acre క్యాంపస్ ఉందండి. అది ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ యాడ్. 1 acre క్యాంపస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ యాడ్ విత్ ఫైర్ టెండర్ అండ్ కన్ఫైన్డ్ స్పేస్ అండ్ స్కఫోల్డింగ్ అండ్ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆల్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉంటుందండి అక్కడ. ఇప్పుడు ఎందుకు అంటే మన యాక్చువల్గా ఒక ఫైర్ సేఫ్టీలో మెయిన్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. దాన్ని మన ఒక టౌన్ సెగ్మెంట్లో కానీ అలానే ఒక ఆఫీస్ సెగ్మెంట్లో కానీ ఎక్కడ మనం చేయలేం. దానికంటూ డిఫరెంట్ ప్లేస్ కావాలి. ఎందుకంటే మనం ప్రాక్టికల్ గా ఫైర్ ని క్రియేట్ చేస్తాం. ప్రాక్టికల్ గా చేస్తారు ఫైర్ క్రియేట్ చేసి ఆ ఫైర్ ని ఎలా కంట్రోల్ చేయాలి. ప్రాక్టికల్ గా వుడ్ తో ఫైర్ చేస్తాము, ఆయిల్ తో ఫైర్ చేస్తాము, గ్యాస్ తో ఫైర్ చేస్తాము, ఎల్పిజిని కూడా టెస్ట్ చేస్తాము. గ్యాస్ పెట్టి స్టూడెంట్స్ అందరూ ఉంటారు. భయపడరా సార్ స్టూడెంట్స్? సార్ అది ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్స్కి ఆల్రెడీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఉంటేనే కదా వాళ్ళు చేయగలిగేది. అట్లానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మన చాలా స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అవుట్ సైడ్ ఆఫ్ ద టౌన్.
సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ముందుగానే మనం ప్రికాషన్స్ ఇస్తాం, ఎట్లా ఉంటుంది, ఎట్లా చేయాలి ఏంది అనేది. సో అక్కడ మనం స్టూడెంట్స్తో చేయించేటప్పుడు కూడా వాళ్ళకి పీపీఈ టోటల్ ప్రొటెక్షన్ కూడా హెల్మెట్ అని, గ్లౌజెస్ అని, ఇట్లా అన్ని షూ కూడా యూజ్ చేసి చాలా జాగ్రత్తగా ప్రాక్టికల్స్ అనేది అవుతుంటాయి. ఎవ్రీ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ వస్తాయి సార్? ఎవ్రీ ఇయర్ అరౌండ్ 700 to 1000 అడ్మిషన్స్. 700 to 1000 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కదా సార్. ఓకే, ఫీజెస్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఫీజెస్ కోర్సుని బట్టి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్వాన్స్ డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీ అనుకోండి, 40,000 వరకు కోర్స్ ఫీజు. 1 year? 1 year కోర్స్. సో అలానే ఇప్పుడు మన డిప్లొమా నుంచి పిహెచ్డి వరకు లెవెల్ ఆఫ్ ద కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ని బట్టి మన ఫీజెస్ అనేది పర్టికులర్ కోర్స్కి పర్టికులర్ ఫీ స్ట్రక్చర్స్ ఉంటుంది. సో మొత్తానికి హాస్టల్ ప్రొవైడ్ చేయడం ఉంటుందా సార్ మీ ఇన్స్టిట్యూట్? మన ఇన్స్టిట్యూట్లో హాస్టల్ వచ్చేసి డైరెక్ట్ హాస్టల్ మనం ప్రొవైడ్ చేయట్లేదు, బట్ స్టూడెంట్స్కి మనం హాస్టల్తో టైఅప్ అయ్యి మనం మంచి ఫెసిలిటీ ఉన్న హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దే నీడ్ టు పే డైరెక్ట్లీ టు హాస్టల్ ఓనర్స్. బట్ ఫెసిలిటీస్ అయితే మాత్రం మన ఆర్గనైజేషన్కి విశాఖపట్నం మెయిన్ క్యాంపస్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో హైదరాబాద్లో ఎప్పుడు పెడుతున్నారు మరి క్యాంపస్? హైదరాబాద్లో యాక్చువల్లీ చూస్తున్నామండి, హైదరాబాద్లో మంచి క్యాంపస్ పెట్టాలని ఉంది. సో మన మెయిన్ ఏంటంటే మన ఇండియాలో ఎక్కడున్న స్టూడెంట్స్ని క్యాప్చర్ చేసి అక్కడ మెయిన్ 1 acre క్యాంపస్ అనేది మెయిన్. సో అక్కడ ప్రాక్టికల్ సెషన్స్ మనం కండక్ట్ చేస్తాం. సో ఎవరైనా కానీ 1 month or 15 days రావాల్సిందే. అక్కడే మొత్తం ఎక్విప్మెంట్ మనం మూవ్ చేయలేము, అంతా ఫిక్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అదే మూవ్ చేసే ఎక్విప్మెంట్ కాదు కదా? కాదు, ఫైర్ టెండర్, స్ప్రింక్లర్ సిస్టమ్స్ అన్ని డెమోస్ ఉంటాయి. ఆ డెమోస్ అవన్నీ చూపించాలంటే ఎవ్రీవేర్ మనం దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇట్స్ టూ మచ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్. సో సోను సూద్ గారితో కూడా ఈ మధ్య కాలంలో అవార్డులు కూడా తీసుకున్నట్టున్నారు ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. అవును సార్, అవును. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్ ఇప్పటి వరకు? నాకు దగ్గర 8 to 10 అవార్డ్స్ ఉన్నాయండి. 10 yearsకి అరౌండ్ చాలా ఎవ్రీ ఇయర్ మంచి అవార్డ్స్ ఉన్నాయి. దాంట్లో అంటే చెప్పాలనుకుంటే 2024 లేటెస్ట్గా ఏషియన్ ఐకానిక్ అవార్డ్ 2024 ఏషియాలోనే టాప్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ రిలేటెడ్ సోను సూద్. ఏషియాలోనే టాప్ ఫైర్ అండ్ సేఫ్టీ? ఎస్ సార్, ఏషియన్ ఐకానిక్ అవార్డ్ 2024. ఇట్స్ సినారియో, ఇట్స్ రిలేటెడ్ టు ఏషియా కంట్రీలో ఉన్న టాప్ ఆర్గనైజేషన్స్ రిలవెంట్ బిజినెస్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ అండి. దాంట్లో సోను సూద్ చేతుల గారి మీదుగా మన ఇన్స్టిట్యూట్కి ఎస్పెషల్లీ మన అవార్డు తీసుకోవడం జరిగింది 2024. ప్రముఖ బాలీవుడ్ అండ్ మీకు తెలుసు ఆయన కరోనా టైంలో కూడా చాలా ఫేమస్, చాలా మంచి చేశారు. సో దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆయన దగ్గర తీసుకోవడం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. సో మంచి వ్యక్తిత్వం, అలానే మంచి సర్వీస్, సోషల్ సర్వీస్ చేశారు కాబట్టి. సో